ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణ్యల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా. మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏందమ్మా ఎప్పుడమ్మా వినాయక చవితి నువ్వు ఎప్పుడు చెప్తున్నావు అంటే, ఏం చేయను ఫ్రెండ్స్, నేనైతే బట్టల కాడ కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే హిజరాస్ బట్టలు కుడతాను కదా నేను. సో అందుకనేసి వాళ్ళు బట్టలు కుడితే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే బిజీగా ఉన్నాను. లేట్ ఎందుకు, ఇప్పుడైతే వచ్చేసాను కదా, ప్లీజ్ కొంచెం యాక్సెప్ట్ అయితే చేసేసేయండి. ఇప్పుడు చూడండి, మా ఊర్లో అయితే ఇది 3వ రోజు. మేము గ్రామం మొత్తం మీద ఒకటే బొమ్మ పెట్టుకుంటాము. మా గ్రామం దగ్గర 3వ రోజు అనేది గుట్టు కొడతాం అయితే జరిగింది. అలాగే 4వ రోజు వచ్చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. నేను అలాగే 4వ రోజు సాయంత్రం గుడికాడికి ప్రసాదం తీసుకెళ్తాను. ఆ రోజు మాత్రమే నేను గుడికాడికి వెళ్తాను. 5వ రోజు అయితే ఊరేగింపు జరిగింది. మాకు 3 సార్లు అయితే ఊరేగింపు వస్తుంది. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా పెడతాను. సో ముందుగా అయితే ఇక్కడ చూసేసేయండి, చాలా మంది ట్రై చేశారు. అక్కడ ఎదురుగా ఎల్లో కలర్ షర్ట్ లో ఉన్నాడు కదా లాస్ట్ అబ్బాయి, ఆ అబ్బాయి అయితే అసలు జంపింగ్ చేస్తూ అసలు సూపర్ గా అయితే ఉట్టయితే పగలు కొట్టేసి అంటే అక్కడికి ఫినిష్ చేసేసారు అనమాట. చాలా మంది అయితే డ్రాప్ అయిపోయారు. అమౌంట్ కట్టిన అంటే ఫస్ట్ మనకి 10 అలా కట్టి అమౌంట్ కట్టి ఉట్టు కొడతారనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉట్టు అనేది అయ్యింది. చాలా బాగా జరిగిపోయింది అనమాట. సో మీరంతా ఎలా చేసుకున్నారు? మీ ఊర్లో ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? నాకైతే కామెంట్ అయితే చెప్పేసేయండి. మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. 3వ రోజు ఉట్టు కార్యక్రమం, 4వ రోజు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం నుంచి నైట్ నుంచి ఊరేగింపు జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.